రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం బొల్లారం గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన ఈసంపల్లి పద్మ కష్టపడి సంపాదించుకున్న డబ్బులతో రేకులతో షెడ్ నిర్మించుకున్నారు. వారం క్రితం గాలివానకు రేకులు గోడ కూలిపోవడంతో దిక్కులేని పరిస్థితుల్లో తోబుట్టువులా భావించి తమకు తోచిన సాయం చేయండి అని వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ను కోరింది. వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సోషల్ మీడియా గ్రూపులలో పోస్టు చేయగా 12 మంది దాతలు స్పందించి 6,946 రూపాయలు అందించడంతో ట్రస్ట్ నుండి మరికొంత కలిపి ఈసంపల్లి పద్మకు 10,000 రూపాయల చెక్ అందజేశారు. ఎవరైనా ఆర్థిక సాయం అందించే దాతలు ఉంటే ట్రస్ట్ నెంబర్ 8985588060కు అందించాలని తెలియజేశారు. ఎవరమ్మా పద్మ అంటే మీరా? ఎప్పుడైందమ్మా ఇది? గాలివారం బాగా వచ్చి గాలికి లేచి గాలి బాగా వస్తుంది. ఇక పిల్లలు ఆడ ఆడుకుంటే చేరితే ఆడ కూర్చున్నాం. మీరేం చేస్తారమ్మా? బీడీలు చేస్తారా? ఏం చేస్తారు మీరు? సైకిల్ పోతారా? పాపం దారుణం కదా వాళ్ళ పరిస్థితి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం బొల్లారం గ్రామంలో గత వారం రోజుల క్రితం అతి గాలి దుమారం దృష్ట్యా ఈసంపల్లి పద్మ గారు మా బొల్లారం గ్రామం ఆడపడిచినటువంటి పద్మక్క గారి దురదృష్టవశాత్తు గాలి దూరానికి రేకులు కొట్టుకపోయి ఎక్కడో పడడం జరిగింది. నిరుపేద కుటుంబానికి చెందినవారు కాబట్టి ఇదివరకే మా యొక్క సార్ గారు అయినటువంటి మైచాట ప్లాస్ట్ మధుమహేష్ సార్ గారికి మేము మా బొల్లారం గ్రామానికి ఏ పేదింటికి బాధ వచ్చినా మేము సార్ గారికి ప్రతి విషయంలో మేము సార్ గారికి పంచుతుంటాం మా సహాయక భాగాలు. సార్ గారు మాకు దేవుడు ఉన్నారో లేదో తెలియదు కానీ మా సార్ గారు కానీ మైచాట ట్రస్ట్ కానీ మా బొల్లారం గ్రామానికి ఒక తల్లిదండ్రి లాగా మాకు సహాయ సహకారాలు ఎప్పుడు చేస్తూ ఉంటున్నారు. దయచేసి మేము మా యొక్క గ్రామం ఆడపడుతున్నటువంటి ఈ యొక్క బాధను సార్ గారు చెప్పుకోగానే సార్ గారు తోచినంత ఆ గ్రూప్లో పోస్ట్ పెట్టడం వల్ల ఈరోజు మా మైక్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఆ దాతలకు మరియు మైక్ చారిటబుల్ ట్రస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మా యొక్క ఆడపడుచు తరఫున మరియు మా బొల్లారం గ్రామ ప్రజల తరఫున నా నమస్కారం తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ వేములవాడ రాజన్న ఆశీస్సుల ద్వారా కూడా మైక్ చారిటబుల్ ట్రస్ట్ అందరూ పనిచేసిన వారికి పై హోదాలు ఉండాలని కోరుకుంటూ అవకాశం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మధుమహేష్ సార్ కూడా మా బొల్లారం గ్రామ తరఫున మరియు మా పేదింటి ఆడపడుచు తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.